నెల్లూరు బాలాషాహీర్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. తన తండ్రి సీఎం చంద్రబాబు కోసం ఆరోగ్య రొట్టె పెట్టుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అందుకే ఆరోగ్య రొట్టె పెట్టుకున్నామని చెప్పారు. అంతకుముందు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లోకేష్ వెంట మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఆనాడు నా పొరపాటు నేను రాలేకపోయాను. కానీ ఈరోజు విఆర్ హై స్కూల్ ఓపెనింగ్ దగ్గర నుంచి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి స్కూల్ ఓపెనింగ్ కూడా ఉంది అని చెప్తాంతో గతంలో నేను అజీజ్ గారు కోరారు. శ్రీధర్ అన్న కూడా రొట్టెల పండుగకి నిధుల కోసం మాతో పోరాడిన వ్యక్తి, మీరందరూ ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మొత్తం ప్రాంతాల అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. 2014 తర్వాత రొట్టెల పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది. ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అనేక పనులు చేశాం. ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 10 కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగులో ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, దేవుడు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం, ఏ రొట్టె తీసుకోకూడదని కానీ చర్చించాం. నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మే వ్యక్తి. అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం జరిగింది. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా. ఏ బాధ్యత అయితే మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం. దాదాపు 50% మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. 17 మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. ఒక కసితో, ఒక పట్టుదలతో పనిచేయాలని తపంతో మేమందరం ఉన్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడిగి వేసాం. ఇంకా 4 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా చేస్తుందని ప్రజలు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధంగా